జై శ్రీమన్నారాయణ. ఈరోజు వీడియోలో మనం శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల సందర్శనలో 50వ దివ్యదేశమైన తిరుతొలై విల్లి మంగళం లేదా ఇరట్టై తిరుపతి దివ్యదేశం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం. శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల్లో 50వ దివ్యదేశమైన తిరుతొలైవిల్లి మంగళం లేదా ఇరట్టై తిరుపతి తమిళనాడు రాష్ట్రంలో తూత్తుకుడి జిల్లాలో తిరునెల్వేలి నుండి 22 కిలోమీటర్ల దూరంలో తామ్రపర్ణి నదీ తీరంలో కలదు. ఈ క్షేత్రంలో 2 ఆలయాలు ఉంటాయి. ఒకటి అరవిందలోచన పెరుమాళ్ ఆలయం, రెండవది దేవపిరాన్ ఆలయం. ఈ 2 ఆలయాలను కలిపి ఒకే దివ్యదేశంగా చెప్తారు. ఈ 2 ఆలయాలు తామ్రపర్ణి నదీ తీరానికి పక్కపక్కనే ఉంటాయి. ఈ క్షేత్రము నవ తిరుపతుల్లో ఒకటిగా చెబుతారు. ఈ క్షేత్ర దర్శనం వల్ల రాహు కేతు గ్రహాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. తిరుతొలైవిల్లి మంగళం దివ్యదేశం మొదటి ఆలయంలో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు దేవపిరాన్ అనే నామంతో తూర్పు ముఖంగా నిల్చుని ఉన్న భంగిమలో దర్శనమిస్తారు. స్వామి పక్కన భూదేవి శ్రీదేవి అమ్మవార్లు ఉంటారు. ఇక్కడ ఉన్న తీర్థంనకు వరుణ తీర్థం అని పేరు. రెండవ ఆలయంలో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు అరవిందలోచన పెరుమాళ్ళుగా తూర్పు ముఖంగా కూర్చుని ఉన్న భంగిమలో దర్శనమిస్తారు. ఇక్కడ అమ్మవారిని కరుణ్ తాయారు అనే నామంతో కొలుస్తారు. ఈ 2 ఆలయాలు దగ్గరలోనే ఉంటాయి. ఈ 2 ఆలయాల్లో నమ్మాళ్వార్లు మంగళాశాసనాలు జరిపారని తెలుస్తోంది. ఇంద్రుడు, వాయుదేవుడు, వరుణదేవుడికి స్వామి ఇక్కడ ప్రత్యక్షమయ్యాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు ఈ క్షేత్రం యొక్క స్థల పురాణ మహత్యంను పురాణాల నుండి తెలుసుకుందాం. పూర్వము సుప్రభుడు అనే మహర్షి యజ్ఞం చేయదలిచి యాగశాలను నిర్మించడం కొరకు భూమిని తవ్వెను. అందులో నుండి మహర్షికి తాసు విల్లు కనిపించాయి. వాటిని మహర్షి బయటకు తీయగా అవి 2 గంధర్వులుగా మారి పూర్వజన్మలో కుబేరుడు శాపం వలన తాము విల్లు త్రాసుగా మారామని మరలా మీ వంటి మహర్షి స్పర్శతో తమకు తిరిగి గంధర్వ రూపం వచ్చిందని చెప్పి మహర్షికి నమస్కరించి వారి లోకమునకు వెళ్ళిపోయాను. సుప్రభుడు శ్రీ మహావిష్ణువు కొరకు అనేక యజ్ఞాలు యాగాలు చేయగా శ్రీ మహావిష్ణువు మహర్షి యొక్క భక్తికి మెచ్చుకొని మహర్షికి ప్రత్యక్షమయ్యను. సుప్రభ మహర్షి శ్రీ మహావిష్ణువుని చూసి ఎంతో ఆనందించి ఈ ప్రదేశంలోనే అర్చామూర్తిగా ఉండిపోమ్మని వరం కోరెను. మహర్షి కోరిక మేరట శ్రీ మహావిష్ణువు ఇక్కడ దేవపిరాన్ అనే నామంతో వెలిసాడని పురాణాల నుండి తెలుస్తోంది. స్వామిని ప్రతిరోజు సుప్రభ మహర్షి పక్కనే ఉన్న చెరువులో ఉన్న కమలాలతో పూజించేవాడు. ఆ కమలాల యొక్క సుగంధము స్వామికి ఎంతో ఆనందాన్ని కలిగించేది. శ్రీ మహావిష్ణువు చెరువులో ఉన్న కమలాల దగ్గరకు ఒకరోజు వెళ్ళి ఆ కమలాల యొక్క సువాసనకి ఎంతో సంతోషించి అక్కడే అరవిందలోచన స్వామిగా అర్చామూర్తిగా వెలిసాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు 2 ఆలయాల్లో అర్చామూర్తిగా వెలిసి భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఇంతటి మహత్యము విశిష్టత కలిగిన తిరుతొలైవిల్లి మంగళం లేదా ఇరట్టై తిరుపతి దివ్యదేశంను మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు, భాగవత పురాణ కథలు, శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.